హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఇది లాస్ట్ టైం నేను వీడియో చేశాను కదా, ఆల్ అబౌట్ కార్, బైక్, ట్రక్ ఈసీఎంస్ సింప్లిఫైడ్ ఇన్ తెలుగు క్లాస్ 1 అని. ఇది క్లాస్ 2. సో కీప్ వాచింగ్. ఓకే, సాయి సృజన్. సో సృజన్ విజయవాడ నుంచి, సాయి నిజామాబాద్. ఓకే, సే హాయ్. రైట్, గుడ్, థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ క్లాస్లో మొన్న కంప్యూటర్ ఓపెన్ చేయడం అన్నది నేను చూపించాను, మీ చేత చేయించాను. ఈరోజు కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తానో నేను మాత్రం థియరీ చెప్పాను. ఇప్పుడు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు కదా నాకు అర్థం అవుతుంది, మీకు ఎంతవరకు అర్థమైందనేది నాకు అర్థం అవుతుంది. అప్పుడు నేను దాన్ని బట్టి ఏ విధంగా మళ్ళీ ఎక్స్ట్రా చెప్పాలి ఏంటి అనేది చెప్తాను. బేసిక్స్ వరకే వెళ్ళాం, మనం ఫుల్ ఇన్ డీటెయిల్స్కి వెళ్ళిపోవాలి. కొంతవరకు వెళ్ళాం అంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన మినిమం సిగ్నల్స్ కంప్యూటర్ ఏం చేస్తుంది, యాక్చువేటర్స్కి ఏం చెప్తుంది కదా. నాకు మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, మొదలు పెట్టండి. ఇంకా 17, 17, 11, 24. ఓకే సార్, మనం కంప్యూటర్ని పీసీబీ అంటారు సార్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఓకే, సాయి కంప్యూటర్ ఏం చేస్తుంది? సిగ్నల్స్ అందిస్తుంది. ఇప్పుడు ఏం చాలగాలన్నా సిగ్నల్స్ తోని చాలు చేస్తుంది. సో ఏ పని జరగాలన్నా సిగ్నల్ దాని సిగ్నల్స్ తీసుకొని ఆన్ చేస్తుంది. ఏమైనా పరికరం ఆలోచించి అవుట్పుట్ ఇస్తుంది సార్. అవుట్పుట్ చేయమని మళ్ళీ కంప్యూటర్ ఓన్లీ సిగ్నల్స్ని తీసుకుంటుంది. సిగ్నల్ ద్వారా ఇంకో దానికి పనిచేయడానికి కావాల్సిన సిగ్నల్ ఇస్తుంది, అంతే. ఓకే, ఏ విధంగా పనిచేయాలన్నది కంప్యూటర్ మీద వర్క్, ఏ విధంగా పనిచేయాలని అది ఎక్కడ డెసిషన్ మేకింగ్ సెంటర్ ఉంటుంది? ప్రోగ్రామ్ అంటే ప్రాసెసర్ ఉంటుంది సార్. ప్రాసెసర్లో బేసిక్గా మనకు తెలియాల్సింది ఏంటంటే లాజిక్ సర్క్యూట్స్ రాసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులోనే, అంతే కదా. రైట్, సో ఇప్పుడు మీరు గీసింది ఏంటి? ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ సార్. ఓకే. కంప్యూటర్ బోర్డ్. ఓకే, మనకి మామూలుగా ఇది అసలు వర్క్ చేయాలంటే మైనస్, నెగిటివ్, పాజిటివ్ ఉండాలి. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం పని చేయాలంటే మినిమం 2 ఉండాలి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఉండాలి. రైట్, సో మనకి ఇస్తాడు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పైన సాకెట్లు ఏముంటాయి? సార్, ఈ పిన్స్ ఉంటాయి. సో పిన్స్ సాకెట్లకు పేరుద్దామా? ఇవ్వండి. సార్, ఇది ఏ సార్, దీంట్లో ఒక 20 పిన్స్ అనుకుందాం. బి సార్ 10 ఉంటాయి సార్. అంటే మనం డిజైన్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, ఇది పాజిటివ్ అనుకుందాం సార్, ఇది నెగిటివ్ అనుకుందాం సార్. డైరెక్ట్ సప్లైలు అంటే పర్మనెంట్గా ఎప్పుడు కంప్యూటర్కి వచ్చే ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం పని చేయాలనుకుంటే మినిమం 2 ఉండాలి. ఆ 2 వచ్చేసినాయి ఇక. సో ఇప్పుడు పని చేస్తుందా? లేదు సార్, పని చేయదు. ఎందుకు? వై? ఒకటి పని చేస్తే ఏంటవుద్ది? పని చేస్తూ అంటే మనం ఇది లేదు సార్, ఆన్ ఆఫ్. మనం లేకున్నా కానీ అది ఆన్ అయిపోయి ఉంటుంది. అది మనకు అనవసరం. మనకి అవసరం వచ్చినప్పుడు ఆన్ చేయాలి. అందుకని చెప్పేసి దానికి ఇంకొక సిగ్నల్ ఇవ్వాలంటున్నాం, దాన్ని ఎనేబుల్ సిగ్నల్ అంటున్నాం. దాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇగ్నిషన్ ఆన్ సిగ్నల్. సో ఇగ్నిషన్ ఆన్ సిగ్నల్ ఒకటి ఇవ్వాలి కదా కదా. సో మీరు ఏం చేస్తారు అనేసి అంటే ప్లస్ అని రాసిన దగ్గర 12 volts డైరెక్ట్ సప్లై అని రాయండి, డిఎస్ అని రాయండి. ప్లస్ 12 volts రాయాలి, ప్లస్ 12 volts. ప్లస్ 12 volts డైరెక్ట్ సప్లై, డిఎస్ అని రాయండి. రైట్, ఇంకోటి ఎర్త్ అని రాసేయండి, సరిపోయి. సో దట్ ఎవరైనా చూడగానే మీరు రాసిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఇంకో సిగ్నల్ ఇవ్వాలి కదా. అంటే ఓకే కంప్యూటర్ మనం వెళ్దాం కాబట్టి రెడీ అవ్వు అని చెప్పడానికి ఎనేబుల్ సిగ్నల్ అంటున్నాం. అదే ఇగ్నిషన్ ఆన్ చేస్తే వచ్చే సిగ్నల్. ఆ సిగ్నల్ కూడా ఇవ్వండి, ఇగ్నిషన్ ఆన్ చేస్తే వచ్చే సిగ్నల్. సార్, ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇచ్చుకున్నాం. ఇంకో పెన్ కదా, 2 పెన్లు మీరు వాడారు, 3వ పెన్ ఇంకో పెన్ తీసుకో. ఎక్కడ నీ ఇష్టం, నువ్వే ఇంజనీర్. ఇప్పుడు IGN ఆన్. ఓకే, గుడ్. ఇగ్నిషన్ ఆన్ చేస్తే సప్లై అయింది. సో ఎప్పుడైతే సప్లై అయిందో కంప్యూటర్ లోపల అది పనిచేసే విధానం నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ గీయండి. ఇగ్నిషన్ ఆన్ అవగానే కంప్యూటర్లో ఏమవుతుంది? పవర్కి పవర్ ఐసీకి పవర్ వెళ్తుంది. సో మామూలుగా పవర్ ఐసీకి పనిచేయడానికి సేమ్ ఏదైనా మళ్ళీ ఒక ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలంటే పాజిటివ్ నెగిటివ్ కావాలా. సో మన బేసికల్గా నేను మీకంటూ ఒక ఐడియా ఇచ్చాను కదా లోపల ఏముంటాయని చెప్పి. ఏంటంటే ముందు దాని బాక్సులు గీసేసి వాటికి స్పేస్లో అలాట్ చేసేయండి. మన ఇల్లు కడతాం అన్నప్పుడు బాత్రూమ్ అన్నప్పుడు ఇది, బెడ్రూమ్ అన్నప్పుడు ఇది స్పేస్ అలాట్ చేసేస్తాం కదా, అలాగే వాటికి స్పేస్ అలాట్ చేసాను బాక్సులు పెట్టేసి.
సార్ ఈ పిన్స్ సార్ పిన్స్ సాకెట్లో ఉండే పిన్స్. ప్రాసెసర్ సార్ ఇది. రాశాడు ప్రాసెసర్ అని మీరు అంటున్నారు. ఓకే, ప్రాసెసర్ అనగానే ఎంసీయు మైక్రో కంట్రోలర్ యూనిట్, ఆల్ సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్. మన బ్రెయిన్ ఆఫ్ ద, మనకి బ్రెయిన్ ఎలాగో మన బాడీకి కంప్యూటర్కి ఆ బ్రెయిన్ అనేది ప్రాసెసర్ అని మనం అంటున్నాం. ఓకే, నెక్స్ట్ బేసికల్గా ప్రాసెసర్ అని మనకు తెలియాలంటే జనరల్గా కొంచెం పెద్దది ఉంటుంది, అన్నిటికన్నా పెద్ద చిప్పు, 4 వైపులా పొల్లలు ఉంటాయి కదా, పిన్స్ ఉంటాయి. రైట్, ఇదంతా జనరలైజ్ స్టేట్మెంట్సే, ఉండాలనే లేదు. ఆ తయారు చేసేవాడు ఒక 2 సైడ్లే ఉంచి దాన్నే మైక్రో ప్రాసెసర్ అని తయారు చేశాడంటే వాడి ఇష్టం. కాకపోతే వాడు నేను ఈ విధంగా తయారు చేశాను అని చెప్పేసి ఒక డేటా షీట్ ఇస్తాడు, దాన్నే మనం ఫాలో అవుతాం. ఓకే, రైట్. నెక్స్ట్ సార్ పవర్ ఐసీ సార్. పవర్ ఐసీ అని మీరు అంటున్నారు. దానికి స్పేస్ అలొకేట్ చేసేయండి. పవర్ ఐసీ. ఓకే, గుడ్. ఏం చేస్తుంది పవర్ ఐసీ? సార్ దీని వర్కింగ్ ఏంటంటే మనకు మామూలుగా డైరెక్ట్గా ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు 12 volts బ్యాటరీ నుండి వచ్చేస్తుంది సార్ సప్లై. వచ్చినప్పుడు ఏంటంటే మన ఈ ప్రాసెసర్ అనేది అంత వోల్టేజ్ అంటే ఎలక్ట్రికల్ అంత వోల్టేజ్ ఇస్తుంది. అంటే ఇది 12 volts తో పనిచేస్తారు. 12 volts వస్తే ఇది పాడైపోతుంది. సో దీనికి చాలా మ్యాక్సిమం 1.2 అట్లా తక్కువ వోల్టేజ్ తో వర్క్ అవుతుంది సార్. సో ఇప్పుడు మీరు చెప్తుందంతా నేను మీకు చెప్పిందే మీరు నాకు మళ్ళీ అప్ చెప్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. మనం ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాం. 100% మీరు ఇప్పుడు చెప్పిందంతా కంప్యూటర్లో 100% అలా వర్క్ చేస్తుందని కాదు, మనం డెవలప్ అవుతున్నాం. సో ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్న దానికి డెవలప్ అవుతున్నాం. మన ఇంటికి కరెంట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ నుంచి వస్తుంది కదా, పోల్ నుంచి వస్తుంది. పోల్కి ఎక్కడి నుంచి వస్తుంది? సబ్ స్టేషన్ కదా. మనకి ఇక్కడ పవర్ ఐసీ అన్నది ఒక సబ్ స్టేషన్ లెక్క. ఓకే, సో ఆ సబ్ స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తాయి? డైరెక్ట్గా మనం డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాం కదా, డైరెక్ట్ సప్లై కదా. సో మళ్ళీ పవర్ ఐసీ అంటే మళ్ళీ ఇంకోసారి ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం పని చేయాలంటే మినిమం 2 కావాలా? మరి దానికి ఒక 2 ఇవ్వండి. పవర్ ఐసీ పని చేయాలంటే మినిమం దానికి రావాల్సి ఉండాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నువ్వు గీయక్కర్లే, ఆ పిన్స్ నుంచే తీసుకో. పాజిటివ్ వచ్చింది, ఇదేమో నెగిటివ్ సార్. 2 వైర్లు వచ్చేసినాయి కదా. ఓకే, సో పాజిటివ్ నెగిటివ్ వచ్చేసింది. కానీ అది పని చేస్తుందా? దానికి మళ్ళీ ఎనేబుల్ సిగ్నల్ కావాలి. ఆ ఎనేబుల్ సిగ్నల్ మళ్ళీ ఇగో ఇగ్నిషన్ ఆన్ చేస్తే వచ్చిందిగా, ఆ పిన్ నుంచి దాన్ని కనెక్ట్ చేయండి. సో ఎప్పుడైతే ఇగ్నిషన్కి ఆన్ చేసామో, అరే బాబు నేను వచ్చాను, కమాన్ లెట్స్ గో అంటే అప్పుడు కదా పవర్ ఐసీ దాని పని, ఏ పని నిమిత్తం అయితే తయారు చేయబడిందో ఆ పని అది చేయడం మొదలు పెడుతుంది. రైట్, దాని పని ఏంటి? పవర్ ఐసీ పని ఏంటి అంటే ఏ చిప్ కి ఎంత పవర్ ఇవ్వాలనేది దానికి తగ్గట్టు పని చేస్తాం. అంటే దానికి వచ్చేది 12 volts వస్తుంది, కానీ దాన్ని ఏ చిప్ కొన్ని దానికి 1.1 1.3 3.3 ఎంత కావాలంటే అంత సప్లై చేయడానికి తయారు చేయబడ్డది కాబట్టి ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. రైట్, సో పవర్ ఐసీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాసెస్ అని రాశారు కదా, అది కూడా మళ్ళీ ఏదైనా ఎలక్ట్రికల్ పరికరం పని చేయాలంటే మినిమం 2 ఉండాలి కదా. సో పవర్ ఐసీ నుంచి దానికి 2 వచ్చేయాలి కదా. సో పవర్ ఐసీ నుంచి కంప్యూటర్ రావడానికి తక్కువ పవర్ అంటున్నాం కదా, తక్కువ వోల్టేజ్, తక్కువ కరెంట్, తక్కువ వోల్టేజ్, మిల్లీ యాంపియర్స్లో ఉంటుంది కరెంట్. సో తక్కువ వోల్టేజ్ అంటే 1.5 volts. అలాగే పవర్ ఐసీ నుంచి ఈ ప్రాసెసర్కి మనం అనుకుందాం, ప్రాసెసర్లోని ఒక సెగ్మెంట్ 1.1 voltలో పనిచేస్తుంది, ఇంకోటి ఏమో 3.3 voltలో పనిచేస్తుంది, ఇంకోటి 5 voltలో పనిచేస్తుంది. అలా 3 లైన్లు ఇవ్వండి నాకు. సాయి ఏదో కాలిన వాసన వస్తుంది, బయటది కదా, బయటదే కదా. ఓకే, 2 దాన్ని స్పెసిఫై చేయాలా? -+ అనమాట. 1.1 volt ఒకటి, ఇంకోటి ఏమో 3.3 అన్నో, మనం డిజైన్ చేస్తున్నాం, మన ఇష్టం. ఇంకోటి 5 volts అన్నాం. ఓకే సార్. ఓకే, రైట్, వచ్చింది. సో ప్రాసెసర్కి రావాల్సిన
1.1 వోల్ట్తో పనిచేసే సెగ్మెంట్ ఒకటి ఉంది, 3.3 వోల్ట్తో వి అని రాయాలా, 1.1 వి, రైట్. ఓకే సార్. 5 వోల్ట్స్ పనిచేసిన సెగ్మెంట్ కూడా ఉన్నాయి. అట్లన్నిటికీ అవి ఉన్నప్పుడు మరి ఎర్త్ కూడా కావాలి కదా. ఏదైనా ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలంటే ఇక్కడ మనకి రెండు ఉండాలి, పాజిటివ్ నెగిటివ్. మరి నెగిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మీకు ఏమని చెప్పాను నెగిటివ్ గురించి? మదర్ బోర్డ్కి పెట్టుకుంటారు సార్. రైట్. సో బాడీలోనే మన కార్ బ్యాటరీ నుంచి నెగిటివ్ వచ్చి బాడీకి ఎలాగైతే ఇచ్చేస్తే బాడీ అంతా నెగిటివ్ అవుతుందో అలాగా జనరల్గా అది రూల్ ఏం లేదు, కానీ జనరల్గా ఏం చేస్తున్నారు అని అంటే ఆ బాడీలోనే ఉన్న పీసీబీలో చివర్లన్నిటికీ ఒక సిల్వర్ లైన్ తోటి రన్ చేస్తున్నారు ఎర్త్. సో మొత్తం అంతాను ఎర్త్ గీసండి, ఏం చేస్తుంటే ఒక బ్లూ లైన్ గీసాయి. సో దట్ అది మీకు అర్థం అవటానికి అని చెప్పేసి ఒక బ్లూ బ్లేడ్ లాంటిది చుట్టూతో గీసాయి, రైట్. ఫుల్ పై వరకు మళ్ళీ పైనుంచి క్లోజ్ చేసాయి అనుకుందాం, మనం అలా డిజైన్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఎంసీఏకి ఎర్త్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? దాని పక్క నుంచి తీసేసుకోవచ్చు. ఒకటి ఇచ్చే బ్లూ చెరిపేసి బ్లూ అర్థం అవుతుంది అనమాట. చూడగానే ఎవరైనా చూడగానే దానికి అర్థం అవుతుంది. ఓకే. ఎంసీ కావాల్సిన ఎర్త్ వచ్చింది కదా, రైట్. పవర్ ఏసీ కావాల్సిన ఎర్త్ ఉంది. సో ప్రాసెసర్కి వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు ప్రాసెసర్కి పనిచేయడం మొదలు పెట్టేస్తుందా? లేదు సార్. ఎప్పుడు మొదలు పెడుతుంది? సెన్సార్ నుండి సిగ్నల్ రావాలి దానికి మళ్ళా దానికి ఎనేబుల్ సిగ్నల్. ఏవో 3 సెగ్మెంట్లు అన్నాం, ఆ 3 బదులు 10 సెగ్మెంట్లు ఇచ్చాడు అనుకోండి, అంటే 10 పనులు సెపరేట్ చేయడం, 10 టాస్క్లు చేయడానికి ప్రాసెసర్ అనేది తయారు చేయబడింది అనుకోండి. అప్పుడు ఆ ఎనేబుల్ సిగ్నల్ వస్తేనే ఆ సెగ్మెంట్ పనిచేస్తుంది, రైట్. ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు పనిచేస్తుంది? నచ్చినప్పుడు ఏదైనా సేల్ అయితేనే పనిచేస్తుంది, అంతే తప్ప నార్మల్ అప్పుడు సేల్ అవ్వకుండా అలా ఏం చేయరు. కానీ స్టాఫ్ వచ్చి కూర్చుంటారు లేదా? కూర్చుంటారు. ఎప్పుడైతే కౌంటర్కి ఎవడో కొనడానికి వస్తే ఆ కౌంటర్లో ఉన్న సేల్స్ మ్యాన్ ఏమో ఆడితో మాట్లాడి ఆడితో తీసుకొని ఏం కావాలని చూసుకొని బిల్ రాసిస్తే ఆడ కస్టమరు ఆ బిల్ పట్టుకొని వచ్చి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వచ్చి పే చేస్తాడు. అకౌంట్స్ డిపార్ట్మెంట్కి పే చేయడానికి వచ్చినప్పుడు కదా వీడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాడు కంప్యూటర్లో ఓపెన్ చేసి ఏంటి అని చూస్తాడు, వీడు ఇచ్చిన బిల్ చూస్తాడు, లోపల నుంచి వచ్చిన బిల్ సరిపోయిందా లేదా చూస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, డబ్బులు తీసుకొని చేంజ్ ఇవ్వాల్సి వస్తే ఇచ్చేస్తాడు, స్టాంప్ వేస్తాడు ఏమని డబ్బులు వచ్చినాయి అని. అంటే అది ఫీడ్బ్యాకే కదా, రైట్. సో అలాగా ఈ ప్రాసెసర్ ఎప్పుడు పనిచేస్తుంది అని అంటే దానికి ఒక ఎనేబుల్ సిగ్నల్ రావాలా, అదే సిగ్నల్ అని చూసుకోవాలా, లోపల ఏదో ప్రోగ్రామ్ రాసి ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటుంది, చెక్ చేసుకొని ఏం చేయాలనేది ఆ పనులు చేస్తుంది, రైట్. రైట్. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇంకో ఐసీ ఏదో ఉంటుందని చెప్పేసి మీకు చెప్పాను, సిస్టమ్ ఐసీ. దానికి కూడా స్పేస్ అలొకేట్ చేసేయండి. ఐసీలు అన్నప్పుడు 2 వైపులా గేమ్ అని చెప్పాను. సో దట్ మనకంటే ఒక కోడ్ ఫాలో అవుదాం. ఓకే. దానికి మళ్ళీ పాజిటివ్ ఏదైనా ఎలక్ట్రికల్ పరికరం మళ్ళీ సేమ్ గేయండి, దానికి ఒక ఎర్త్ ఇవ్వండి, ఒక సప్లై ఇవ్వండి. సప్లై మళ్ళీ పవర్ ఐసీ నుంచే కదా వస్తుంది. పవర్ ఇచ్చారు, పాజిటివ్ 5 వోల్ట్స్ అని రాయండి. పేరుకి ఎన్ని వోల్ట్స్ వస్తుందో డిజైన్ బట్టి ఉంటుంది, మనకు అనవసరం, కానీ మనకు తెలియాలి అంతే. ఒక నెగిటివ్ ఇచ్చే పక్కన ఇచ్చే, రైట్. సో అది కూడా పనిచేయడం రెడీగా ఉంది. సిస్టమ్ ఐసీ ఎప్పుడు పని చేస్తుంది? సిగ్నల్ వచ్చినప్పుడు దాన్నే మనం ఏమందాం, ఎనేబుల్ సిగ్నల్. నువ్వు పలానా పనికి చేయడానికి అంటే సిగ్నల్ వస్తే ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ముగ్గురు ఉన్నాం, మీరు నేర్చుకుంటున్నారు, నేను మీకు చెప్తున్నాను. బయట నుంచి ఐస్ క్రీమ్ వాడు వెళ్ళినాడు, ఆడేమంటాడు, ఐస్ క్రీమ్ అనుకుని వెళ్తాడు. ఆ టైంలో కానీ నేను చూసి ఓకే పిల్లలకి టైం అయిందని చెప్పి అరే బ్రేక్ తీసుకోండి అనగానే అప్పుడు కదా మీరు వెళ్తారు. ఆడు వెళ్తున్నట్టు ఆడు సిగ్నల్ ఇస్తున్నాడు ఐస్ క్రీమ్ అనుకొని, అది నేను విన్నాను, మీరు విన్నారు, కానీ నేను పర్మిషన్ ఇవ్వంటే మీరు వెళ్ళరు. సో నేను ఆలోచించి చాలా ఎక్కువసేపు నించోబెట్టాను కుర్రోళ్ళని, కొంచెం రిలాక్సేషన్ ఇద్దామని చెప్పేసి అరే బాబు ఒక 10 minutes బ్రేక్ తీసుకుని అంటాను. అప్పుడు ఇమీడియట్గా మీరు అక్కడికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ అని అరుస్తారు. అదంతా దీన్నే ఎనేబుల్ సిగ్నల్ అంటాం. సిస్టమ్ ఐసీ ఎప్పుడు పనిచేస్తుందో, లేకపోతే పవర్ ఐసీ ఎప్పుడు పనిచేస్తుందో, లేకపోతే ప్రాసెసర్ ఎప్పుడు పనిచేస్తుందో అన్నదాన్నిటికీ ప్రతి దానికి ఒక ఎనేబుల్ సిగ్నల్ కావాలి, రైట్. సో ఎనేబుల్ సిగ్నల్ ఎక్కడి నుంచి దేని నుంచి దేనికి వస్తుంది అన్నది అక్కడ రాసిన లాజిక్ని బట్టి, రైట్. ఇప్పుడు నాకు కార్ స్టార్ట్ అవ్వాలి, ఆ కార్ స్టార్ట్ అవ్వాలంటే ఇప్పుడు అన్ని కంప్యూటరైజ్ కాబట్టి ఆ కార్ స్టార్ట్ అవ్వాలంటే కార్కి మినిమం ఏంటేం సిగ్నల్స్ కంప్యూటర్కి వెళ్తే కంప్యూటర్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది లెఫ్ట్ సైడ్ రాయండి. అన్ని సిగ్నల్స్ వచ్చిన తర్వాత కంప్యూటర్ ఏ పని చేస్తే
కార్ స్టార్ట్ అవ్వడానికి దోహదపడుతుంది అనేది రైట్ సైడ్ రాయండి. సో కారు స్టార్ట్ అవ్వాలంటే సిగ్నల్సే కదా రావాలి. అవును సార్. ఏ సిగ్నల్స్ ఎక్కడెక్కడి నుంచి రావాలి మీకు తెలిసినవి స్టార్టింగ్ కోసం అవసరమైనవి రాయాలి. సో దాన్ని రాసే మునుపు మన ఎగ్జిషన్ ఆన్ చేయగానే కంప్యూటర్ ఒక పని చేస్తుంది. అంటే మన ఉదయం లెగ్గానే స్నానం చేయడం, వెళ్ళడం, తినడం, బట్టలు వేసుకోవడం, రెడీ అవ్వడం. దాన్ని ఏమంటారని నేను బూటింగ్ కదా. సో కంప్యూటర్ ముందు బూట్ అవుతుంది, కొన్ని క్షణాల్లో అయిపోతుంది కదా, ఆ ప్రక్రియ జరుగుతుంది. సో బూటింగ్ అయ్యేటప్పుడు మన డాష్ బోర్డ్లో లైట్లు ఏంటంటే వస్తాయి. కీ ఆన్ చేయగానే రాయ్ అక్కడ బూటింగ్ అని బూటింగ్. ఓకే, ఏంటంటే అవుతాయి? ఇంజిన్ లైట్, చెక్ ల్యాంప్, ఇంజిన్ చెక్ ల్యాంప్, ఇంకా బ్యాటరీ సింబల్, 2 బ్యాటరీ అని 3 బ్యాటరీ. నెక్స్ట్ ఇమ్మొబిలైజర్, సెక్యూరిటీ సిస్టమ్, సెక్యూరిటీ అని ఇవన్నీ బేసిక్ మినిమం అనమాట. సెక్యూరిటీ. ఇంకా పార్కింగ్ అసలు యాక్చువల్గా అవసరం లేదు, కానీ ఎందుకని అవసరం అన్నాను, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బళ్ళకైతే పార్కింగ్లో ఉండాలి. సో పార్కింగ్, ఇంజిన్ ఆయిల్. ఇది జనరల్ ఐడియా. ఓకే రైట్. ఇంకా సెక్యూరిటీ అయిపోయింది, ఇంజిన్ చెక్ ల్యాంప్ అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది, పార్కింగ్ అయిపోయింది, ఇంజిన్ ఆయిల్ అయిపోయింది. సో ఇవి వస్తే కంప్యూటర్ చక్కగా రెడీ అయ్యి ఐఎమ్ రెడీ అని అంటుంది. ఓకేనా. ఒకసారి అడుగుతా ఉంటాను సాయి రాగానే, నేను ఏమంటాను, సాయి ఒంట్లో బాగుందా అని అడుగుతాను. ఎందుకు అడుగుతాను అలాగా? నాకు ఎలా తెలుస్తుంది నువ్వు సరిగ్గా లేదు? నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. మీ మొహం చూస్తే నాకు అర్థమైపోతుందిగా, కొంచెం ఏదో కొంచెం వీక్గా ఉన్నట్టు, సాయి ఒంట్లో బాగుందా అని అంటున్నాను. అలాగా ఇవన్నీ వస్తేనే కంప్యూటర్ బూటింగ్ అయినట్టు. ఓకేనా. ఏమాత్రం ఏ ఒకటి రాకపోయినా ఏదో ప్రాబ్లం ఉన్నట్టే, రైట్. సో దీని బూటింగ్. ఇప్పుడు బూటింగ్ అయిపోయింది, ఇగ్నిషన్ ఆన్ సప్లై వచ్చేసింది, సో ఎనేబుల్ సిగ్నల్ వచ్చేసింది కంప్యూటర్కి, కంప్యూటర్ బూటింగ్ అయిపోయింది. బూటింగ్ అయిపోయిన తర్వాత ఇట్ ఇస్ రెడీ టు వర్క్. దానికి ఏ టాస్క్ నుంచి రావాల్సిన సిగ్నల్ వస్తే ఆ టాస్క్ చేసేస్తూ ఉంటాం, రైట్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసినప్పుడు ఏ సిగ్నల్స్ కంప్యూటర్కి రావాలి అవి రాయండి బోర్డు మీద. రైట్. మళ్ళీ ఏబిసిడి అని పెట్టి రాయి. క్రాంక్ పొజిషన్ సెన్సార్ నుంచి సిగ్నల్స్, మనం ఓన్లీ సిగ్నల్ రాద్దాం. సెన్సార్ అంతటికి మనకు అనవసరం, ఓన్లీ సిగ్నల్. రైట్. త్వరగా సికేపి 2 క్యామ్. సో క్యామ్ పొజిషన్ సెన్సార్. సో సిఎంపి. ఓకే. దాని నెక్స్ట్ 3ది. సో క్రాంక్, క్యాము ఏం చెప్తాయి ఇవి? సార్ క్రాంక్ వచ్చేసేపటికి క్రాంక్ షాఫ్ట్ తాలూకా పొజిషన్ సెన్సార్, పిస్టన్స్ ఏ పొజిషన్ ఉన్నాయని చెప్తాయి సార్. సో అది ఎలాగా అర్థం అవుతుంది అని అంటే నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు గుర్తుందా? అది వర్కింగ్ విధానం. అంటే దీని లాజిక్ ఏ విధంగా ఉంటుంది అని కంప్యూటర్ ఏ విధంగా గెస్ట్ చేసుకుంటుంది అని. సెన్సార్కి మ్యాగ్నెట్ ఉండదు సార్, దాని చుట్టూ వైర్ చుట్టబడి ఉంటుంది సార్ 100 టైమ్స్. అట్లా ఏమంటే అట్లా ఆ వీల్ అనేది తిరిగినప్పుడు రిలక్టర్ వీల్ లేకపోతే టోనర్ రింగ్ వాట్ ఎవర్, లేకపోతే ఏదో ఒక మన స్క్రూడ్రైవర్ కూడా పెట్టి చూసాం కదా. సో సెన్సార్ మీద మ్యాగ్నెట్ ఉంది, మ్యాగ్నెట్ మీద కాయిల్ ఉంది, కాయిల్ ఆఫ్ వైర్ మ్యాగ్నెట్ మీద ఉంది. ఎప్పుడైతే దాని దగ్గరికి ఇనుము తెచ్చామో ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కాస్త మూవ్మెంట్ ఉంటుంది. ఆ ఇనుము తెచ్చాకంటే ఇనుముని ఆకర్షించుకోవడానికి వెళ్తుంది. క్రాంక్ పొజిషన్ సెన్సార్ ఫిక్స్ అయిపోయింది, ఆ రిలక్టర్ వీల్ కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ స్టార్టర్ మోటార్ తిప్పుతున్నప్పుడు రిలక్టర్ వీల్ తిరుగుతుంది. సో అది తిరగడం వలన ఆ ఎత్తులు ఏవైతే ఉన్నాయో క్రాంక్ పొజిషన్ సెన్సార్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అయ్యి ఆ లైన్స్ మూవ్ అవుతాయి, మ్యాగ్నెటిక్ లైన్స్. ఎప్పుడైతే ఒక వైర్, ఒక కాయిల్లోని కరెంట్ క్యారింగ్ కండక్టర్లోని ఇప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ మూవ్ అవుతాయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వలన అదో కరెంట్ తయారైపోతుంది. ఆ కరెంటే మనకి వేవ్ ఫామ్లో వస్తుంది. ఆ వేవ్ ఫామ్లో వచ్చిన దాన్నే కంప్యూటర్ డిజిటల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసుకొని చూసుకుంటాం, రైట్. అది పనిచేసే విధానం, రైట్. సో సికేపి, క్రాంక్ పొజిషన్ సెన్సార్, సిఎంపి, ఆ రెండింటినీ కలుపుకొని కంప్యూటర్ ఏం నేర్చుకుంటుంది, లేకపోతే ఏమని నిర్ధారించుకోగలుగుతుంది. పొజిషన్స్ ఏ రకంగా ఉన్నాయనేది ప్రతి వాళ్ళు చిన్నప్పుడు నేను మీకు చెప్పిందే చెప్తారు. కానీ దానివల్ల ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే సార్
సార్ మనం పిస్టన్స్ బండిని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఏంటంటే కరెక్ట్గా ఉంటే స్టార్ట్ అవుతుంది. సార్ పిస్టన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని మనకి గాలి కావాలా పెట్రోల్ కావాలా అని సో గాలి కావాలా పెట్రోల్ కావాలని కంప్యూటర్ చెప్పదుగా. గాలి ఎంత వచ్చిందో సెన్సార్ ద్వారా కంప్యూటర్ చెప్తే కంప్యూటర్ ఎంత గాలి వచ్చిందో అనుకుంటుంది. కంప్యూటర్ గాలి కావాలని చెప్పదు. కాకపోతే ఏంటి అంటే క్రాంక్ పొజిషన్ సెన్సార్ తాలూ సిగ్నల్స్ వస్తే ఇమ్మీడియట్గా దాని లోపల సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాసేసి ఉంటుందని చెప్పాను. అదేం చేస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది. చేసేసుకొని ఓకే పలానా పొజిషన్లోనే క్రాంక్ పొజిషన్ ఉంది, క్రాంక్ పొజిషన్ సెన్సార్ చెప్పిందంటే ప్రశ్న పలానా పొజిషన్లో ఉంది. ఆ టైంలో వాల్వుల్ పొజిషన్ ఏంటి అని క్యామ్ పొజిషన్ చెప్తుంది. డైరెక్ట్గా చెప్తుందా పలానా వాల్వ్ ఓపెన్ అయిందని చెప్పదు. కానీ క్యామ్ ఏ పొజిషన్లో ఉందని చెప్పి 360 డిగ్రీలు తిరిగే క్రమంలో ఏ పొజిషన్ దగ్గర ఉందని చెప్పి తెలుస్తుంది. దాన్ని బట్టి లోపల సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ బట్టి రాసేసుకొని ఇది సక్షన్ స్ట్రోక్లో ఉందా, కంప్రెషన్ స్ట్రోక్లో ఉందా, పవర్ స్ట్రోక్లో ఉందా, ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఉందా తెలిసిపోతుంది. సో అది తెలిసిపోయిన తర్వాత అప్పుడు కదా దానికి ఎంత గాలి వచ్చింది, ఆ గాలి వస్తే ఒకవేళ కంప్రెషన్ స్ట్రోక్లోనే ఉంది అని కానీ నిర్ధారించుకోగలిగితే ఆ కంప్రెషన్ స్ట్రోక్ స్టార్టింగ్లోనే ఇంజెక్షన్ ఇవ్వాలి. అప్పుడు ఇంజెక్టర్స్కి ఫైరింగ్ అవ్వమని ఆర్డర్లు వచ్చింది. ఇది కదా ప్రక్రియ, రైట్. సో క్రాంక్ పొజిషన్ సెన్సార్, క్యామ్ పొజిషన్ సెన్సార్ తాలూగా పని అది. ఆ సిగ్నల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ రాయక మునుపు మనం ఎయిర్ ఎంత వెళ్ళిందో కావాలి కదా, మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్. త్వరగా రండి, MAF. దాని నెక్స్ట్ ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్, దాని తర్వాత సిగ్నల్ IAT. మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ ఏం చెప్తుంది అని అంటే ఎంత బరువు గాలి వెళ్ళింది, దాని బరువు ఎంత, బరువుని బట్టి క్వాంటిటీ ఎంత అని తెలిసిపోతుంది. గాలి వేడిగా ఉన్నప్పుడు బరువు ఒకలా ఉంటుంది, చల్లగా అందుకని చెప్పేసి ఏ టెంపరేచర్లో ఉందని కూడా తెలిస్తే గాలిని ఎగ్జాక్ట్గా అది తెలుసుకోగలుగుతాయి ఎంత గాలి వెళ్ళింది అని, రైట్. నెక్స్ట్ ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్, ఇంజిన్ ECT, రైట్. ECT ఏం చేస్తుంది అంటే ఇంజన్ సైడ్కి వెళ్ళి కూలింగ్ ఇస్తుంది. ఇంజన్ గరం అయినప్పుడు ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ ఏం చేస్తుంది? మామూలుగా ఇంజన్ ఏ టెంపరేచర్ లో ఉందని చెప్తుంది సార్. మామూలుగా మనం అంతే, దానికి ఏమి తెలియదు. కోత ఏం చేస్తాడు, కోత పనులు చేస్తుంది. అదేనా? ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ ఏం చేస్తాను, కూలెంట్ తాలూకు టెంపరేచర్ని సెన్స్ చేసి కంప్యూటర్ చెప్తుంది. కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకొని ఎన్ని డిగ్రీలు ఉందో కంప్యూటర్ తెలుస్తుంది. ఎందుకు అవసరం ఇది? ఇప్పుడు మనం ఓన్లీ స్టార్టింగ్లోనే ఉన్నాం. స్టార్టింగ్ గురించి నేను అడుగుతున్నాను, దాని ప్రక్రియ తర్వాత మిగతాది. ప్రస్తుతం స్టార్టింగ్. ఇంజెక్టర్లో ఏ ఆయిల్ ఉంటుంది? ఫ్యూయల్ ఉంటుంది. ఓకే, ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ దాని తల ఉపయోగం స్టార్టింగ్లో ఏంటి, దాన్ని ఏ విధంగా మీకు రిలేట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేశాను. బండి చల్లగా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది ఈజీగా. అప్పుడు ఏం చేస్తాం? అర్థమైందా? చోక్ చేసినప్పుడు ఏంటవుతుంది, బండికి చోక్ ఇచ్చినప్పుడు రిచ్ మిక్చర్ వెళ్తాయి, అంటే పెట్రోల్ క్వాంటిటీ ఎక్కువ కదా. సో క్లైమేట్ బయట కానీ చల్లగా ఉంటే కొంచెం ఎక్కువ పెట్రోల్ వేయాలి అని కంప్యూటర్కి అర్థం ఉంటుంది. ఓకే, రైట్. అందుకని చెప్పేసి అదే కానీ ఇప్పుడే బండి ఫుల్ విజయవాడ తిరుక్కొని వచ్చింది అనుకోండి, జస్ట్ ఆపారు నన్ను హాయ్ చెప్పడానికి, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అప్పుడు అంటే మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు అంత పెట్రోల్ అవసరం? స్టార్టింగ్ అక్కర్లే, టక్కన స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ వేడిలో ఉంది కాబట్టి. అన్నెసరీ వేస్టేజ్ ఉండదు కదా. అందుకని చెప్పి ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ తాలూకా రీడింగ్ తీసుకొని దాని తగ్గట్టు ఎన్ని డిగ్రీస్లో ఉందని చూసి దాని ప్రోగ్రామ్లో రాసి ఉంటుంది. మళ్ళీ ఆ ప్రోగ్రాంలో రాసి ఎలా ఉంటుంది అని అంటే నేను మీకు మళ్ళీ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్గా ఈ వచ్చిన తర్వాత మనకి సెక్యూరిటీ సరిపోయింది అంటే అప్పుడు కదా బండి స్టార్ట్ అవడానికి మొదలు పెడుతుంది. సో ఈ సిగ్నల్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇవ్వండి. ఇంకోటి కూడా చెప్పాను, అవి డిజిటల్ సిగ్నల్స్ అయితేనే డైరెక్ట్ ప్రాసెసర్స్కి వెళ్తాయి. డిజిటల్ సిగ్నల్ కాదు అని అంటే డిజిటల్ సిగ్నల్ కింద మార్చుకొని అప్పుడు ప్రాసెసర్కి వెళ్తాయి. లేదంటే ప్రాసెసర్ చదవడం చేత కాదు, ఎందుకంటే అది అర్థం చేసుకొని బైనరీ. ఓకే, 0s and 1s. సో అన్నిటి నుంచి ఒక్కొక్క సిగ్నల్ వారి డైరెక్ట్గా ఇచ్చాను ప్రాసెసర్కి. ప్రస్తుతానికి ప్రాసెసర్కి అన్ని డిజిటల్ వెళ్ళిపోతుంది అనుకుందాం. ఇచ్చండి. రైట్, ఓకే. సో ఇంకా బేసిక్గా మనం డెవలప్ చేస్తున్నాం. సో ఈ సిగ్నల్స్ అన్నీ వచ్చినాయి కంప్యూటర్లోని. ఇప్పుడు
ఒక ప్రోగ్రామ్ రాసి ఉంటుంది కదా. ఆ ప్రోగ్రామ్ ఎలా రాసి ఉంటుంది అని చెప్పేసి మీకు చెప్పాను. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే కాదులేండి. ఓకే, ఇవి వచ్చినాయి. ప్రాసెసర్ ఏం చేస్తుంది? ఇప్పుడు సిగ్నల్స్ అన్నీ వచ్చినాయి అంటే గ్యారంటీగా స్టార్టర్ మోటార్ తిరుగుతుంది, క్రాంక్ పొజిషన్ సెన్సార్ తిరుగుతుందంటే క్రాంక్ తిరుగుతున్నట్టే కదా. సో పిస్టన్స్ ఆడుతున్నాయి. క్యామ్ పొజిషన్ సెన్సార్ వస్తే వాల్వ్స్ తాలూకా పొజిషన్ తెలిసిపోతుంది. సో ఎంత గాలి వెళ్ళిందో వచ్చింది అని సెన్స్ అంటే వాల్వ్స్ ఓపెన్ అయితే కనుక గాలి వెళ్తుంది. సో గాలి వచ్చింది. ఇప్పుడు బండి బర్న్ అవ్వాలంటే, బండి స్టార్ట్ అవ్వాలంటే ఏం కావాలా? కంప్రెషన్ స్ట్రోక్ టాప్ డెడ్ సెంటర్ నుంచి నెక్స్ట్ కిందకి వెళ్ళే మునుపు ఆ టైంకి ఏం కావాలా? ఫ్యూయల్ స్ప్రే రావాలా? అవి ఇంజెక్టర్స్ వస్తాయి. సో ఇంజెక్టర్స్ పనులు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు రాసిన ABCDE అని రాసిన సెన్సార్లో అవి కాస్త ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాయి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెసరు దాన్ని ఆలోచించి అది ఏ పని చేయడానికైతే తయారు చేయబడ్డదో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అది చదువుకొని ఏ పని చేయాలన్నది చేయడానికి కావాల్సిన మళ్ళీ సిగ్నల్ని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంజెక్టర్లో ఫైర్ అవ్వాలి అంటే ఇంజెక్టర్లో నుంచి స్ప్రే రావాలా కదా. సో ఎగ్జాక్ట్ ఎక్కడ రావాలంటే కంప్రెషన్ స్ట్రోక్ టాప్ డెడ్ సెంటర్ నుంచి పిస్టన్ కిందకి వెళ్ళే మునుపు రావాలి. అదేదో కంప్యూటర్ చూసేసుకుంటుంది ఎప్పుడు స్ప్రే వేయాలని. స్ప్రే వేయాలి అంటే ఇంజెక్టర్స్కి కంప్యూటరే చెప్పాలి కదా. సో ప్రాసెసర్ చెప్తుంది. సో మనకు కుడివైపు అక్కడేమో సెన్సార్స్ అని రాయండి హెడ్డింగ్, CKP CMP ముందు అక్కడ సెన్సార్స్ క్యాపిటల్ లెటర్స్తో. ఓకే, కుడివైపు వచ్చేసి ఇప్పుడు ఇటువైపు రండి. ఇటువైపు వచ్చి యాక్చుయేటర్స్ అని రాయి, ACTUATOR యాక్చుయేటర్, యాక్చుయేటర్స్. ఓకే, ఈ పనులు. సో మన స్టడీ నిమిత్తం ఈరోజు ఈ క్లాస్ స్టడీ నిమిత్తం యాక్చుయేటర్ ఏంటి కావాలి? ఏంటది యాక్చుయేటర్ పనిచేసేది ఏంటి? గాలి ఇవన్నీ వస్తున్నాయి అంటే యాక్చుయేటర్స్లో ఏంటి? ఇంజెక్టరే, ప్రస్తుతానికి ఇంజెక్టరే. సో ఇంజెక్టర్ అని రాయండి, అంతే కదా. JECTOR. ఓకే, ఇంజెక్టర్, ఇంజెక్టర్. ఓకే, మనం అటువైపు ఇంకొకటి మర్చిపోయాము సెన్సార్స్ నుంచి, రైల్ ప్రెషర్ సెన్సార్. మరి ఫ్యూయల్ రావాలి కదా. ఏదైనా ఈ పని జరగాలి అని అంటే గాలి ప్లస్ ఇంధనం ప్లస్ కంప్రెషన్, ఆ మూడు ఉంటేనే మన బండి స్టార్ట్ అవుతుంది. దీపావళి సామాన్లను పేలాలంటే మందుని దిట్టించే విధానం మనం అగ్గంటించాలా, అదేనా. సో అప్పుడు కదా అది ఫైర్ అవుతుంది. ఒకవేళ దీపావళి సామాన్లు పెట్టినప్పుడు గాలి లేదనుకోండి ఫైర్ అవుతుంది, అదేనా. సో గాలి దాని ఇంధనం అంటే మనం దిట్టించుతాం, దానికి మళ్ళీ ఇగ్నిషన్ అంటే మనం వెలిగించాలి కదా. వెలిగిస్తే అప్పుడు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో రైల్ ప్రెషర్ సెన్సార్ ఏం చేస్తుంది? ఎంత ప్రెషర్లో ఉందా అని కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఎంత ప్రెషర్లో ఉంటే ఇంజెక్టర్ని ఎంతసేపు ఆన్ చేయాలి అనేది కంప్యూటర్కి ఒక లెక్క అంటూ ప్రోగ్రామ్లో రాసి ఉంటుంది కదా. నెక్స్ట్ ఆ ప్రెషర్లో లేనప్పుడు ఈ గాలి వచ్చి క్రాంక్ పొజిషన్ సెన్సార్, క్యామ్ పొజిషన్ సెన్సార్ అన్ని సిగ్నల్ ఇచ్చిన ఫ్యూయల్ రైల్లో రావాల్సిన ప్రెషర్ లేకపోతే స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే కంప్యూటర్ ఇమ్మీడియట్గా కోడ్ ఇచ్చేస్తుంది, అరే బాబు తేడా అయిందిరా, సంథింగ్ ఈజ్ రాంగ్, నేను స్టార్ట్ చేయలేను అంటది. సో ఇప్పుడు సిగ్నల్స్ అనేవి వచ్చేసినాయి. ఫ్యూయల్ రైల్ ప్రెషర్ సెన్సార్ సిగ్నల్ కూడా కలిపే ప్రాసెసర్కి. ఓకేనా, రైట్. ఇప్పుడు ప్రాసెసరు వచ్చిన సిగ్నల్స్ అన్ని బట్టి వాల్వ్ టైమింగ్ అన్ని చూసేసుకొని, స్పార్క్ టైమింగ్లు అన్ని చూసేసుకొని, డీజిల్ బండికి అయితే స్పార్క్ అక్కర్లా, కానీ డీజిల్ బండికి ఇంజెక్టర్కి సిగ్నల్ ఇస్తే చాలు. సో ఇంజెక్టర్ సిగ్నల్ ఎవరు ఇస్తారు? సిస్టమ్ ఐసీ అని మనం పెడుతున్నాం. సో సిస్టమ్ ఐసీ నుంచి ఇంజెక్టర్కి వెళ్ళాలి. సిస్టమ్ ఐసీ పనిచేయడానికి మనం 5 volts ఇచ్చాము, అక్కడ ఎర్త్ కూడా ఇచ్చాం, అది రెడీగా ఉంది. కానీ దానికి ఎనేబుల్ సిగ్నల్ రాలే. సో ఇప్పుడు ఎనేబుల్ సిగ్నల్ ఎవరు ఇస్తారు? ప్రాసెసర్ ఇస్తుంది. ప్రాసెసర్ నుంచి ఎనేబుల్ సిగ్నల్ ఇవ్వండి సిస్టమ్కి, ఒక లైన్ గీసే ఒక పిన్ నుంచి, రైట్. ఎప్పుడైతే ఆ ఎనేబుల్ సిగ్నల్ డైరెక్షన్ గీయు, సిగ్నల్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో డైరెక్షన్ గీయు కదా, రైట్. అదేనా. ఎప్పుడైతే ఆ ఎనేబుల్ సిగ్నల్ వచ్చిందో అప్పుడు సిస్టమ్ ఐసీ చేయాల్సిన పని, దాంట్లో రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, అంటే లోపల సర్క్యూట్స్ అన్నీ ఉంటాయి, దాని పని ఇంకా చేసుకుంటా ఉంటుంది. అది చేయాల్సిన పని ఏంటి? సిస్టమ్ ఐసీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? సరే, ఇంజెక్టర్స్ కి సిగ్నల్ పంపించాలి సార్, అంటే ఆయిల్ ఫ్యూయల్ వేయాలి. ఇంజెక్టర్స్ ఫ్యూయల్ వేయదు, సిస్టమ్ ఐసీ ఫ్యూయల్ వేయదే. సిస్టమ్ ఐసీ ఓన్లీ ఎలక్ట్రికల్
కోడ్ ఇస్తే అంతే, అది సిగ్నల్స్ ఇస్తుంది. ఇంజెక్టర్లోని ప్రెషర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇంజెక్టర్స్కి? ఇంజెక్టర్స్ ఏం స్ప్రే చేస్తాయి? ఫ్యూయల్ని. ఆ ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది? సెన్సార్ నుంచి రాదు, గొట్టాల నుంచి వస్తుంది. దాన్నే కామన్ రైల్ అంటున్నాం, అయితే ఫ్యూయల్ రైల్ అంటున్నాం కదా. ఆ గొట్టా నుంచి ఇంజెక్టర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో జస్ట్ పేరుకి మీకు అర్థం కావటానికి అని చెప్పేసి ఆ గొట్టంకి ఏంటి, గొట్టా నుంచి ఇంజెక్టర్కి ఎవరికి అండి? రైట్, నేను మీకు కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం వేస్ట్ అవ్వకుండా అవసరానికి. మనకి గొట్టం ఉంది, ఇది ఇంజిన్ మీద అనుకున్నాం ఉండే ఒక 4 ఇంజెక్టర్లు అన్నాం. సో 4 పైపులు, 2, 3, 4 వచ్చి ఒక ఇంజెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఒక ఇంజెక్టర్లో ఉంది. ఇంజెక్టర్లో ఉండి జనరల్గా డీజిల్ ఇంజెక్టర్స్ ఇలా కదా ఉంటాయి, ఇక్కడ నుంచి కదా స్ప్రే వస్తుంది. రైట్, ఇందులోని ఇటువైపు రైల్ ప్రెషర్ సెన్సార్, ఇటువైపు వచ్చేటప్పటికి రెగ్యులేటర్ ఉంటుంది. ఓకే, మనకి హై ప్రెషర్ పంప్ నుంచి ఫ్యూయల్ ఈ గొట్టంలోకి వస్తుంది. గొట్టం నిండిపోద్ది, నిండిపోయిన గొట్టంలో ఎంత ప్రెషర్లో ఉంది అని కంప్యూటర్కి రైల్ ప్రెషర్ సెన్సార్ చెప్తుంది. ఇక్కడ రాసాం కదా, కంప్యూటర్ చెప్తుంది. మినిమం ప్రెషర్ ఉందా లేదా చూసుకుంటుంది. మినిమం ప్రెషర్ ఉందంటేనే ఇది చేస్తుంది. ఈ ఇంజెక్టర్లోని 2 వైర్లు అని చెప్పాను మీకు. ఆ 2 ఎలా ఉంటాయని చెప్పాను, ఐడియా ఎంత గుర్తుందా? ఏమవుతుంది కరెంట్ ఇక్కడ నుంచి వచ్చి పాజిటివ్ కరెంట్ వస్తే ఏంటవుతుంది? అంతే, ఇది తప్ప ఏమీ లేదు. ఇక్కడికి వచ్చేప్పటికి మైనస్, రైట్. సో ఒక్కొక్కసారి డిపెండింగ్ ఆన్ లోడ్ ఎంత దీనికి పవర్ కావాలి దాన్ని బట్టి ఈ రెండింటినీ సిస్టమైజ్ కంట్రోల్ చేస్తుంది. లేదంటే ఏదో ఒకదాన్ని సిస్టమైజ్ కంట్రోల్ చేస్తుంది. లేదు అని అంటే ఇది ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది అంటే దానికంటూ ఇంకో డ్రైవర్ ఐసి ఉంది. ఆ డ్రైవర్ ఐసి కాస్త ఈ పాజిటివ్ కానీ కంట్రోల్ చేస్తే ఈ నెగిటివ్ గ్రౌండ్ ఇవ్వచ్చు. లేదా ఈ డ్రైవర్ ఐసి నెగిటివ్ కూడా కంట్రోల్ చేయొచ్చాము. వాళ్ళు ఇష్టం ఎలా డిజైన్ చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ అయిందో క్రియేట్ అవుతుంది, కరెంట్ ఇలా వచ్చింది అనుకోండి, ఏంటవుతుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ లోపల పొలం లేపుతుంది, పైకి లేపితే ఇక్కడ కన్నం వస్తుంది, కన్నం స్ప్రే అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ కన్నం ఫుల్గా నిండుగా ఎందులో ఎంత ప్రెషర్ అయితే ఫ్యూయల్ ఉందో అంతే ప్రెషర్ తోటి ఇంజెక్టర్లో కూడా వచ్చి ఉంటుంది. ఇంతవరకు ఈ వచ్చిన ప్రెషర్ కాస్త ఒక్కసారి స్ప్రే అవుతుంది. ఎంతసేపు స్ప్రే అవుతుంది? కొన్ని మిల్లీ సెకండ్స్ లోనే వెళ్ళిపోతుంది. ఇది ఎంతవరకు అయితే సర్క్యూట్ కంప్లీట్ అయి ఉంటుందో అప్పుడు. ఈ డ్రైవర్ ఐసీకి ఎవరు సిగ్నల్ ఇస్తారు చేయమని? కంప్యూటర్ డైరెక్ట్ ప్రాసెసర్ నుంచి అయినా అవ్వచ్చు, సిస్టమ్ నుంచి అయినా అవ్వచ్చు. మళ్ళీ డ్రైవర్ ఐసీ పని చేయాలంటే ఏదైనా ఎలక్ట్రికల్ పరికరం పని చేయాలంటే మినిమం 2 ఉండాలా. ఆ 2 పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఎనేబుల్ సిగ్నల్ రావాలా. ఎనేబుల్ సిగ్నల్ ఎన్సీఎల్ నుంచి రావచ్చు, సిస్టమ్ ఐసీ నుంచి అయినా రావచ్చు. మనకి అనవసరం సిస్టమ్ ఐసీ నుంచి వచ్చింది అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, సిస్టమ్ ఐసీ డ్రైవర్ ఐసీని పెట్టడానికి కారణం ఏంటి అని అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తాను, మీకు గుర్తుందో లేదో. సిస్టమ్ ఐసీ డ్రైవర్ ఐసీ 2 ఉండాల్సిన అవసరం ఉందా? ఉంది అని అంటే ఏంటి, లేదు అని అంటే ఏంటి, ఎందుకు? అసలు ఎందుకు డ్రైవర్ ఐసీ అనేది సెపరేట్ పెట్టాము అంటే సార్ మాస్ఫైట్ అనే స్విచ్చెస్ ఉంటాయి. అది వదిలేండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చెప్పండి. మీకు తొడవడం వచ్చా? మిమ్మల్ని రోజు వచ్చి షెడ్ని తొడమంటున్నానా? లేదు. ఎందుకు? ఇంకోటి పని పెట్టేశాను. ఓకే, ఆ పని చేయడానికనే పెట్టేశాను. బంగారం వస్తుంది, తుడిచేసి వెళ్ళిపోతుంది. కానీ మనం పని చేసుకున్నప్పుడు మనం తుడుచుకుంటున్నాం లేదా? మనకు వచ్చినా మనం ఆ పని చేయట్లేదు కదా, అవసరమైన చేస్తున్నాం. సో డెడికేటెడ్ వర్క్లు చేయడానికి దేని డిపార్ట్మెంట్ దానికి డిపార్ట్మెంట్ ఉండాలా వద్దా అని ఎప్పుడు ఆలోచిస్తామో. నాది చిన్న వర్క్షాప్ అనుకో, ఇన్ని డిపార్ట్మెంట్లు అవసరమా? నాకు వచ్చే డబ్బులు అంతా వాళ్ళు జీతాలు ఇవ్వడానికి అయిపోతాయి. అలా కాకుండా అది మంచి పెద్ద ఆర్గనైజేషన్ అనుకోండి, డిపార్ట్మెంట్ పెడితే వాళ్ళ శాలరీస్ నేను ఇవ్వగలను కదా, నాకు ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది, వర్క్ కూడా చేస్తూ ఉంటాను. అక్కడ నెసెసిటీ బట్టి మనం డ్రైవర్ వేసి పెట్టాల్సిందా వద్దా అనేది ఆలోచిస్తాం. నెసెసిటీ అనగానే ఏంటి? లోపల కంప్యూటర్లో పనిచేసేవన్నీ నేను చాలా తక్కువ కరెంట్తో పనిచేస్తున్నాను, అంటే చాలా తక్కువ పవర్తో. ఇంజెక్టర్స్కి వచ్చేటప్పటికి డీజిల్ ఇంజెక్టర్, బేసికల్గా డీజిల్ ఇంజెక్టర్కి వచ్చేటప్పుడు చాలా ఎక్కువ పవర్ కావాలా. అంటే మన హెడ్ లైట్ బల్బ్ వేయడానికి ఎక్కువ పవర్ కావాలా, పార్కింగ్ బల్బ్ వేయడానికి ఎక్కువ పవర్ కావాలా కదా. అలాగా డీజిల్ ఇంజెక్టర్స్కి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ పవర్ కావాలా. ఎందుకు అంత ఎక్కువ పవర్ కావాలన్నాను?
డీజిల్ పెద్దతో పోతేనే పేలుతుంది. కరెక్టే, పెట్రోల్ చాలా త్వరగా బర్న్ అయిపోతుంది కాబట్టి పెట్రోల్ ఎక్కువ కంప్రెస్ చేయక్కర్లా, కానీ డీజిల్ త్వరగా ఈజీగా బర్న్ అవ్వదు. అందుకనే ఆ గాలి ఏదైతే కంప్రెషన్ స్ట్రోక్లో కంప్రెస్ అవుతుందో చాలా ఎక్కువ ప్రెషర్తో ఉంటుంది. ఆ ఎక్కువ ప్రెషర్తో ఉన్నప్పుడు దాన్ని అధిగమించి ఇది స్ప్రే చేయాలి. దాన్ని మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను, మన బైక్ మీద వెళ్తున్నప్పుడు స్ట్రైట్గా ఉమ్మేస్తే స్లో స్పీడ్లో 10 km/h స్పీడ్లో వెళ్తున్నప్పుడు తుప్పని వస్తే ముందు బైక్ ముందు పడుతుంది. అదే కానీ 60 km స్పీడ్లో ఉన్నప్పుడు మన ఎదురుగా వస్తున్న గాలి కూడా అంతే స్పీడ్లో వస్తుంది. దాని స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో మనం ఉమ్మేయగలగాలి కదా. అలాగే ఈ డీజిల్లోని ఆ ఎక్కువ కంప్రెషన్ని తట్టుకొని దానికి ఆపోజిట్గా ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్తో స్ప్రే చేయాలి. అంటే గ్యారంటీగా ఫుల్ ఎక్కువ ప్రెషర్తో ఉండాలి కదా. మీరు ఒక పైప్ లైన్ లీక్ అవుతుంది అనుకోండి, చాలా ఎక్కువ లీక్ అయితే మీరు ముయ్యగలుగుతారా? చిన్న ప్రెషర్ అయితే ముయ్యగలుగుతారు. ఎక్కువ ప్రెషర్తో ముయ్యాలంటే దానికి స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలా. అలాగా ఎక్కువ ప్రెషర్లోని స్ప్రే చేయాలంటే చాలా ఎక్కువ పవర్తో వచ్చిన డీజిల్ లోపల ఉంది కదా, దానికి ఎగెయినెస్ట్గా ఆ వాల్వ్ తాలూకా పిన్ పైకెత్తాలా. అంటే ఎక్కువ బలం కావాలా, పవర్ ఎక్కువ కావాలా. ఆ ఎలక్ట్రోమాగ్నెట్ ఏదైతే కాయిల్ ఉందో, ఏ కాయిల్, ఆ కాయిల్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ కింద తయారవ్వాలి. అంటే చాలా ఎక్కువ కరెంట్ రావాలా. అందుకని చెప్పేసి ఎక్కువ కరెంట్ మామూలు చిప్స్ ఇవ్వలేవు కదా, అందుకని చెప్పేసి దానికి స్పెషల్గా వేరే ఎక్స్ట్రా పెట్టారు. దాన్ని మీకు మాస్ఫెట్స్ అని చెప్పాను నేను, అది వెళ్దాం తర్వాత. కానీ ప్రస్తుతానికి ఓకే, ఇది పెట్రోల్ బండి అనుకుందాం. పెట్రోల్ బండికి స్ప్రే చాలా తక్కువ కరెంట్ తోటే అయిపోతుంది. అది కూడా ఆ డ్రైవర్ ఏసీ లేకుండానే చేయొచ్చు, సిస్టమ్ ఐసీ డైరెక్ట్ చేసేయచ్చు. సో ఇది డీజిల్ బండికి. పెట్రోల్ బండికి అనగానే సిస్టమ్ ఐసీ నుంచి ఆ 2 వైర్లు కాస్త సిస్టమ్ ఐసీ నుంచి వస్తాయి. అప్పుడు ఇంజెక్టర్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవగానే స్ప్రే అవుతుంది, అప్పుడు ఫైర్ అవుతుంది. రైట్, ఈ మాత్రం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫైర్ అవుతుంది, బండి రన్నింగ్ అయిపోతుంది. రన్నింగ్ అయిపోయినప్పుడు మిగతా ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, దానికి కంప్యూటర్ ఏ విధంగా మళ్ళీ కంట్రోల్ చేస్తుంది అని నేను మీకు చెప్తాను. రైట్, ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా. మీరు నాకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు ఎంత అర్థమైందో నాకు తెలిస్తే కరెక్షన్స్, మార్పులు, చేర్పులను చేస్తూ ఉంటాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఆ డేటా షీట్, ఆ నెంబర్ మనం టైప్ చేసి డేటా షీట్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత అది ఏం చేస్తుందని మనకు అర్థం అవుతుంది. సో బేసికల్గా మాస్ఫెట్లు ఇంజెక్టర్లని డ్రైవ్ చేయడానికి వాడతారు, స్విచ్లు అని చెప్పారు కదా. కెపాసిటర్ స్టోరేజ్ డివైసెస్ అన్నాను. ఈ ఐసీలు అనుసన్నో దానికి ఏ పని కోసం అయితే దేని నిమిత్తం అయితే తయారు చేయబడతాయో ఆ పనులు చేస్తాయి. కాకపోతే ప్రతి దానికి ఒక ప్లస్ కావాలా, ఒక సప్లై కావాలా, ఒక ఎర్త్ కావాలా, ఒక ఎనేబుల్ సిగ్నల్ కావాలా మినిమం. రైట్, బ్యాక్ తిప్పండి. ఈ వెనకాతలు తిప్పేటప్పటికి మనకి వెనకాతలు ఏమున్నాయి, ఏం కనిపిస్తున్నాయి? ముందున్న కాంపోనెంట్స్ అన్నట్టు లేవు. కానీ ఇక్కడ మీరు బాగా చూస్తే ఇక్కడ దెబ్బ ఉన్నాయి కదా. అవును సార్, ఇది రెండో లేయర్ని మనకి కనబడుతున్నట్టు కదా. ఈ దెబ్బ లైన్స్ చూసారు కదా. కానీ యాక్చువల్గా ఆ దెబ్బ లైన్స్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఉన్న మాస్ఫెట్లకి కనెక్ట్ అయ్యాయి. అంటే చాలా ఎక్కువ కరెంట్ తీసుకెళ్తున్నాయి. మీరు బాగా గమనిస్తే చూసారా లైన్స్ దేనికి ఉన్నాయా? ఏదో ఒక లైన్ నాకు చూపించండి, ఏదో ఒక పిన్ చూపించిన పిన్ నుంచి ఒక లైన్ నాకు ట్రేస్ చేసి చెప్పండి ఎక్కడికి వెళ్ళిందో. ఏదో ఒకటి. ఎందుకు డౌట్ పడుతున్నారు? ర్యాండమ్గా ఒకటి తీసుకోండి, ఒక పిన్ని. ఆ పిన్ ఎక్కడికి వెళ్ళింది? ఏ పిన్ చూపిస్తున్నావు నువ్వు? లాస్ట్ పిన్ ఇది సార్. ఓకే, ఆ లాస్ట్ పిన్ ఎక్కడికి వెళ్ళింది? ఇట్లా వచ్చింది సార్, ఇట్లా వచ్చి ఇక్కడ ఏదో ఇక్కడ వరకు వచ్చింది. ఇదేంటి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందా? లేదు సార్. కానీ తెరదిప్పండి దాన్ని, అదే ప్లేస్లోనే తెరదిప్పండి. ఏముంది అక్కడ సార్? ఇక్కడ చిప్ ఉంది కదా. అది కూడా ఏదో 3 లెగ్లు, సమ్ అప్లయన్స్ ఉంది, సమ్ కాంపోనెంట్ అనాలి. ఇక్కడ అప్లయన్స్ అనకూడదు, కాంపోనెంట్. ఓకే, సో వెనకాతల నుంచి వచ్చి కన్నాలు ఏమో ఉన్నాయి, కన్నాల నుంచి దీనికి కనెక్ట్ అయింది. అంటే కింద ఒక లేయర్ ఉంది, ఈ పైన ఇంకో లేయర్ ఉంది. సో కింద లేయర్ నుంచి వచ్చి పై లేయర్ కొన్న కాంపోనెంట్ మీద ఆ సర్క్యూట్ కనెక్ట్ అవుతుంది. ఎందుకో ప్లేస్ లేక, అంటే తక్కువ ప్లేస్లోని చాలా ఎక్కువ సర్క్యూటరీ గీయాల్సి వచ్చి 2 లేయర్స్ కింద పెట్టారు. ఆ 2 లేయర్స్ పెట్టచ్చు, 3 లేయర్స్ పెట్టచ్చు, ఆ ఇష్టం. మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే మల్టీ లేయర్డ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఓకే, దాని మీద ఉన్న వాటిలన్నింటినీ మనం కాంపోనెంట్స్ అంటాం. ఓకే సార్, రైట్. ఇది మాత్రం అర్థమైన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక కార్లోని కంప్యూటర్ అన్నది బేసికల్గా ఏ విధంగా ఉంటుంది, దాని జనరల్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది క్లుప్తంగా ఒక లెర్నింగ్ స్టేజ్లో ఉన్న
ట్రైనీ మెకానిక్స్కి నేను నేర్పిస్తూ ఉన్నాను. సో ఇది క్లాస్ 2. నెక్స్ట్ క్లాస్ 3 వచ్చేటప్పటికి ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఎవరైనా ఈ కోర్సెస్ తీసుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 8985384993. మేము ఉండేది విజయనగరం, ఆంధ్రప్రదేశ్. కొన్ని కోర్సెస్ ఆన్లైన్లో కూడా ఆఫర్ చేస్తూ ఉంటాము, లైక్ ఏసీ అండ్ ఎలక్ట్రికల్. సో ఆన్లైన్ కోర్సెస్ ఎప్పుడు 15th ఆఫ్ ద మంత్ అండ్ ద 1st ఆఫ్ ద మంత్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో December 1st నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది ఆ బ్యాచ్కి ఒక్కరున్నా సరే అది ఆ కోర్స్ నేను చెప్తా ఉంటాను. సో హాఫ్ ద ప్రైస్ ఉంటాయి. ఆ కోర్స్ తాలూకు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. మరొకసారి నా నెంబర్ 8985384993. థ్యాంక్ యూ.